డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము శాతవాహనుల రాజకీయ చరిత్ర మనం చూస్తాం. అయితే పురాణాల ప్రకారం శాతవాహన రాజ్యంలో మొదటి రాజు ఎవరు అంటే శ్రీముఖుడు. శ్రీముఖుడి యొక్క నాణేలు కోటిలింగాల, కొండాపూర్ ప్రాంతంలో లభించాయి. ఇక్కడ లభించినటువంటి నాణేలపైన శాతవాహన, సాద్వాహన, చిముక అనే పేర్లతో కూడినటువంటి ఈ యొక్క నాణేలు. ఇటువైపు పురాణాలు చూసినట్లయితే దట్ పురాణాస్ స్టేటెడ్ దట్ శ్రీముఖ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ. పురాణాల ప్రకారం ఇటు నాణేల ప్రకారం రెండిటి ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీముఖుడు అనేవారు ఈ యొక్క శాతవాహన వంశస్థాపకుడుగా మనము పేర్కొనవచ్చు. అయితే ఏ విధంగా ఇతను ఈ యొక్క వంశాన్ని స్థాపించాడు అనే విషయాన్ని పరిశీలించగలిగితే వీళ్ళు కన్వ వంశ రాజు అయినటువంటి సుశర్మ. ఈ యొక్క కన్వ వంశం ఎప్పుడు వచ్చింది అంటే వీళ్ళు మౌర్యుల తర్వాత మగధ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వంశం వాళ్ళు. వీళ్ళకంటే పూర్వము శుంగులు అనే వాళ్ళు పరిపాలన చేశారు. ఈ యొక్క శుంగులే మౌర్య రాజ్యాన్ని పతనం గావించి ఆ యొక్క రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించిన వాళ్ళు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కన్వ వంశం. అయితే ఈ యొక్క కన్వ వంశంలో శ్రీముఖుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించిన సమయంలో కన్వ వంశ రాజు ఎవరు అంటే సుశర్మ. ఇతన్ని వధించి ఆంధ్ర అనే ప్రాంతంలో పురాణాల్లో పేర్కొన్నట్టుగా ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్నట్టుగా ఆ యొక్క మౌర్యుల కాలంలో ఉన్నటువంటి సేవకులుగా పనిచేసినటువంటి ఈ యొక్క శాతవాహనులు ఎప్పుడైతే మౌర్యుల తర్వాత రెండు వంశాలు వచ్చినాయి, శుంగులు, కన్వ వంశం, ఈ రెండు వంశాలు. అయితే ఈ యొక్క శుంగుల కాలంలో నామమాత్రంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికారాన్ని తొలగించి కన్వ వంశస్థులు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క కాలంలో శ్రీముఖుడు అనేవారు కన్వరాజు అయినటువంటి సుశర్మను ఓడించి వీళ్ళు దక్షిణ భారతదేశంలో వంశాన్ని స్థాపించారు అని చెప్పేసి పురాణాలు చెప్తా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కోటిలింగాల ఇతని యొక్క రాజధాని ఏమో అన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇతని యొక్క నాణేలు ఆ ప్రాంతంలో లభించాయి. సిరిముఖ, సిరి శాతవాహన, సిరి సిముఖ శాతవాహన అనే పేర్లు ఆ యొక్క నాణేలపైన ఉన్నాయి. అందుకనే ఈ యొక్క పురాణాల ప్రకారం నాణేల ప్రకారం ఏమని చెప్తూ వచ్చారు అంటే ఈ వంశాన్ని స్థాపించిన వాళ్ళు శ్రీముఖుడు. ఈ వంశాన్ని మొట్టమొదటిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి శ్రీముఖుడు. అతనే కన్వ వంశ రాజు అయినటువంటి సుశర్మను ఓడించి ఈ యొక్క నూతన వంశస్థాపన చేశాడు అనే విషయం ఈ యొక్క ఆధారాల ద్వారా చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొక ఆధారం కూడా బలపరుస్తూ ఉంది. అదే నాగానిక వేసినటువంటి శాసనం, నానేఘాట్ శాసనం. ఈ యొక్క శాసనంలో అంతకుముందు పరిపాలన చేసినటువంటి రాజుల పేర్లు, ఆ తర్వాత నాగానిక తన యొక్క భర్త పేరు, తన యొక్క కుమారుల పేర్లు ఆ యొక్క శాసనం పైన తను వేయించడం జరిగింది. అంటే చిత్రపటాల రూపంలో, విగ్రహ రూపంలో, అంటే ప్రతిమల రూపంలో తను ఆ యొక్క శాసనంలో చెక్కించడం జరిగింది. ఈ యొక్క శాసనంలో మొదటి పేరుగా రాయచిముక శాతవాహన సిరిమతో అనే పేరుని తను అక్కడ రాయించడం దాన్ని బట్టి చూసినట్లయితే ఈ యొక్క వంశంలో మొదటి పాలకుడు ఎవరు అంటే శ్రీముఖుడుగా మనకి అగుపడతా ఉంది.
అదేవిధంగా ఎవరైతే మహారాష్ట్ర వీళ్ళ యొక్క జన్మభూమి అని వాదిస్తూ ఉన్నటువంటి వివి మిరాషి అనే అతను ఏమని చెప్తాడు అంటే, అతని ప్రకారం శాతవాహనులు తన యొక్క రాజధాని మొట్టమొదటిగా వెస్టర్న్ మహారాష్ట్ర అండ్ మరాఠవాడి అనే ప్రాంతంలో, అంటే విదర్భను కేంద్రంగా చేసుకొని వీళ్ళు పరిపాలన చేశారు. అయితే శ్రీముఖుడి యొక్క కాలంలో తన యొక్క సామ్రాజ్యము మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి విదర్భ నుండి తెలంగాణ ప్రాంతమైనటువంటి పూర్వము ఆంధ్ర అని పిలువబడుతూ ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి కోటిలింగాల వరకు తన యొక్క సామ్రాజ్యం విస్తరింప చేశాడు అనే విషయాన్ని అతను చెప్తాడు. ఎందుకు అంటే విదర్భలో కూడా ఇతను శ్రీముఖుడి యొక్క నాణేలు బయలుపడడం దీనికి బలాన్ని చేకూరుస్తూ ఉంది. నెక్స్ట్ కొంతమంది స్కాలర్స్ ఏమని చెప్తారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నానేఘాట్ శాసనం పైన ఉన్నటువంటి పేర్లు కూడా ఈ యొక్క శ్రీముఖుడిదే అని చెప్పేసి వాళ్ళు బలపరచడం జరుగుతుంది. అయితే అనేక ఆధారాలను బట్టి దాదాపు ఈ యొక్క సామ్రాజ్యం 230 క్రీస్తు పూర్వం 230వ సంవత్సరంలో ఈ యొక్క వంశము స్థాపించబడింది. అనేక ఆధారాల ప్రకారం ఈ యొక్క వంశము ఎప్పుడు దాదాపు 230వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 230వ సంవత్సరం ఎప్పుడైతే అశోకుడు మరణించాడో దాదాపు ఆ కాలం తర్వాత అనేక చిన్న రాజ్యాలు స్థాపించబడ్డాయి. అందులో ఈ యొక్క శాతవాహన వంశం ఒకటి అని చెప్తూ ఉంటారు. అయితే శ్రీముఖుడి గురించి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, జైన మత గ్రంథాల ప్రకారం శ్రీముఖుడు ఇతను జైన మతాన్ని స్వీకరించి అనేక జైన ఆలయాల్ని అతను కట్టించాడు అనే విషయాన్ని చెప్తూ ఉంటాయి. నెక్స్ట్ అకార్డింగ్ టు పురాణాస్ ఇతను దాదాపు 23 సంవత్సరాలు పరిపాలన చేశాడు అని పురాణాలు బలపరుస్తూ ఉన్నాయి. ఇతను విడుదల చేసినటువంటి నాణేలు కాపర్ అండ్ పాంటిన్ నాణేలు, ఇవి కోటిలింగాలో లభించినటువంటి నాణేలు. మనము తన యొక్క పేరును దానిపైన ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ అయితే జైన మత గ్రంథాలే ఇతన్ని ఒక దుర్మార్గుడిగా చిత్రించడం జరిగింది. ఎందుకు అని ఆ విధంగా చిత్రించారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇతని యొక్క పరిపాలన కాలంలో మొదట ఇతను జైన మతాన్ని అతను పాటించిన తర్వాత కాలంలో ఇతను వైదిక ధర్మాన్ని ఆచరించడం బట్టి ఈ విధంగా ఇతన్ని దుర్మార్గుడిగా చిత్రించారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. జైన మత గ్రంథాల ఆధారం ప్రకారం శ్రీముఖుడు చాలా దుర్మార్గుడిగా, ప్రజల్ని ఎంతో హింసించేవాడిగా చిత్రించడం జరిగింది. అందుకని చెప్పేసి ప్రజలు ఇతని పైన తిరుగుబాటు చేసి పదవీ విచ్యుతుణ్ణి చేసి హత్య చేయించారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది శ్రీముఖుడి యొక్క చరిత్ర. అంటే శాతవాహన వంశ స్థాపకుడైనటువంటి శ్రీముఖుడి యొక్క చరిత్ర. అయితే ఇతని కాలంలో ఉన్నటువంటి నాణేలని గమనించినట్లయితే ఏనుగు బొమ్మ, ఉజ్జాయిని చిహ్నంతో, అక్కడే ఒక చిన్న స్వస్తిక్ ఆధారంతో ప్రామాణికంగా త్రిభుజాకారంలో ఉన్నటువంటి నాణేల్ని ఇతను ముద్రించడం జరిగింది. అయితే దాని యొక్క నాణేలపైన ఉన్నటువంటి చిముక, శతవాహన అనే పేర్లను గమనించినట్లయితే, చిముక మనం అంటున్నాం శ్రీముఖ అని చెప్తా ఉన్నాం, కానీ ఆ యొక్క నాణేలపైన చిముక అనే నామం మనకి కనబడతా ఉంది. అయితే ఈ యొక్క నాణ్యం పైన ఉన్నటువంటి భాష ద్రవిడ భాషలో ఉంది అనే విషయాన్ని నిర్ధారించారు. ఎందుకంటే శ్రీకి బదులు వాళ్ళు శ్రీముఖ, చిముక అని వాళ్ళు వాడారు కాబట్టి దీన్ని వాళ్ళు నిర్ధారించడం జరిగింది.
ఏదేమైనప్పటికీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. హిజ్ dated can be fixed approximately as 230 BCE. అప్పటి వరకు ఇతను పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇతని కాలంలో ఉన్నటువంటి కొన్ని ఆధారాల ప్రకారం అతను విడుదల చేసినటువంటి నాణేల ప్రకారం, నానాగఢ్ శాసనం, ఆ తర్వాత కొన్ని జైన మత గ్రంథాల ఆధారం ప్రకారం ఇతని యొక్క చరిత్రను ఈ విధంగా చిత్రించారు. మరి ముఖ్యంగా ఇతని గురించి మొట్టమొదటిగా పేర్కొన్నవి పురాణాలు. నెక్స్ట్ కృష్ణ లేదా కన్హా. పురాణాల ప్రకారం ఈ కృష్ణుడు శాతవాహన సామ్రాజ్యంని ఏలినటువంటి 2వ రాజు. ఇదే పురాణాల ప్రకారం ఇతను 18 సంవత్సరాలు శాతవాహన వంశాన్ని పరిపాలన చేశాడు. ఇతని కాలంలో ఒక శాసనం వేయబడింది. అంటే దీని పరంగా చూసినట్లయితే పురాణాల ప్రకారం ఉన్నటువంటి 30 మంది రాజుల్లో, శాతవాహన రాజుల్లో శాసనాన్ని వేయించినటువంటి మొదటివారు కృష్ణుడే. ఇతను వేయించినటువంటి శాసనం పేరు నాసిక్ శాసనం. ఈ శాసనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏ విధంగా అంటే అప్పటి వరకు ఆంధ్రభృత్యులుగా ఉండి మౌర్యుల దగ్గర సేవకులుగా పనిచేశారేమో అన్నట్టుగా ఉన్నటువంటి పురాణాల ఆధారం ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క శాసనంలో మౌర్యుల యొక్క పరిపాలన పద్ధతిలో, పరిపాలన విధానంలో ఏ విధంగా శాతవాహనుల యొక్క పరిపాలనను తీర్చిదిద్దారు అనే విషయము దీంట్లో స్పష్టంగా ఉంది. ఈ యొక్క నాసిక్, అక్కడ మనము పిక్చర్లో ఓ గుహను చూస్తూ ఉన్నాం. అది నాసిక్లోనే త్రవ్వబడినటువంటి గుహ. అయితే ఆ యొక్క గుహ ఎవరి కోసం? మరి ఇతను బౌద్ధ భిక్షావుల కొరకు, మరి ముఖ్యంగా బౌద్ధ భిక్షావుల కొరకు, నెక్స్ట్ మహామాతృలు అనే వారి కొరకు ఈ యొక్క గుహను అతను నిర్మించాడు. ఈ యొక్క మహామాతృలు అనేవాళ్ళు అశోకుని కాలంలో బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించేందుకు నియమించబడినటువంటి ఒక నూతన పదవి. అలాంటి మహామాతృలు అనేవాళ్ళు ఈ యొక్క కృష్ణుని కాలం వరకు ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే వాళ్ళ కొరకు ఈ యొక్క నాసిక్ అనే ప్రాంతంలో ఇతను గుహను త్రవ్వించడాన్ని బట్టి. అయితే ఈ యొక్క కృష్ణుని కాలంలో చూసినట్లయితే ఇతను వేసినటువంటి నాసిక్ శాసనం ఆధారంగా మన యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రకారులు చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, శ్రీముకుని కాలంలో స్థాపించబడినటువంటి కోటిలింగాల రాజధానిగా పరిపాలన చేసినటువంటి శ్రీముకుడు కృష్ణుని కాలానికి వచ్చేసరికి వీళ్ళ యొక్క రాజ్యము నాసిక్ వరకు విస్తరింపజేశాడు. కాబట్టి దానికి చిహ్నంగా ఇతను ఈ యొక్క శాసనాన్ని వేయించడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు బలపరుస్తారు. ఈ విధంగా కృష్ణుని కాలంలో ఉన్నటువంటి చరిత్ర ఇది. ఈ యొక్క శాసనం మాత్రమే, ఆ తర్వాత పురాణాలు, ఈ 2 మాత్రమే ఇతని యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకి దోహదపడుతుంది. ఇతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి యొక్క చరిత్రను మనము ఏ విధంగా తెలుసుకోగలం అంటే, అతని కాలంలో తన భార్య వేసినటువంటి నానాగఢ్ శాసనం ద్వారా, అతని కాలంలో విడుదల చేసినటువంటి నాణేల ద్వారా, ఇంకా అతనికి సమకాలీనుడైనటువంటి కళింగాను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కారవేల అనే అతను వేయించినటువంటి శాసనం ద్వారా, అదే హతిగుంప శాసనం, ఈ 3 ద్వారా తన యొక్క చరిత్రను మనము తెలుసుకోగలం. మరి అదేవిధంగా పురాణాలు కూడా ఇతని యొక్క చరిత్రను తెలియజేస్తాయి. ఏ విధంగా అంటే పురాణాల ప్రకారం మొదటి శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యంలో 3వ రాజుగా 18 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అయితే నానేగఢ్ శాసనం ప్రకారం ఈ యొక్క శాసనాన్ని తన యొక్క భార్య అయినటువంటి నాగానిక లేదా నయానిక అనే ఈమె ఎవరు అంటే మహారటి త్రణకయిరో కూతురు.
ఈ యొక్క నానేఘాట్ శాసనం గురించి మనము చెప్పుకోగలిగితే ఈ యొక్క శాసనం ఏంటి అంటే అలంకార శాసనం. అంటే అలంకార రూపంలో తన యొక్క భర్త గురించిన గొప్పతనాన్ని తను వివరిస్తూ ఈ యొక్క శాసనాన్ని వేయించడం జరిగింది. అయితే ఈ యొక్క శాసనాన్ని వేయించే నాటికి తన యొక్క భర్త అయినటువంటి శాతకర్ణి చనిపోయారు. తన యొక్క గొప్పతనాన్ని వివరించడం కొరకు ఈమె ఈ యొక్క శాసనాన్ని వేయడం జరిగింది. అయితే ఈ యొక్క శాసనంలో కొన్ని విగ్రహాలని తను చెక్కించారు. అందులో మొట్టమొదటిది ఎవరిది అంటే శ్రీముఖ శాతవాహన. ఓకే, ఈ యొక్క వంశ పాలకుడు అయినటువంటి వంశస్థాపకుడు అయినటువంటి శ్రీముఖుని యొక్క విగ్రహం. రెండవది తన భర్తతో కూడిన ఉన్నటువంటి ప్రతిమను తను చెక్కించుకుంది. అంటే నాగానికది మొదటి శాతకర్ణిది, ఇది రెండవది. మూడవది ఏంటి అంటే కుమార బాయ అనే అతని ఒక శాసనం. నాలుగవది అది దాదాపు అక్కడున్నటువంటి పేరు కనిపించకుండా ఉంది, అర్థం అవ్వలేదు. కానీ చివరికి కంక్లూజన్కి వచ్చిన విషయం ఏంటి అంటే కుమార వేదశ్రీది అయి ఉండొచ్చు అని చెప్పేసి. ఎందుకు అంటే అందరి పేర్లున్న వేదశ్రీ, కుమార వేదశ్రీ అనే పేరు అక్కడ కనిపించలేదు. అయితే ఈ యొక్క మొదటి శాతకర్ణి తర్వాత సామ్రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే తన యొక్క కుమారుడైనటువంటి కుమార వేదశ్రీయే. అందుకని చెప్పేసి ఆ అన్ని పేర్లు ఉన్నప్పటికీ ఈ పేరు లేకపోవడం అనేది మేబీ ఇతనే కావచ్చు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అంటే తన యొక్క ఉన్న కుమారులందరి పేర్లు ఉన్నాయి. అకుశ్రీది ఉంది, బాయశ్రీది ఉంది, ఓకే, సతీ శ్రీమత్ అనే పేరుంది, కుమార శాతవాహన అనే పేరుంది. లాస్ట్కి తన యొక్క పెద్ద కుమారుడైనటువంటి వేదశ్రీ పేరు అక్కడ సరిగ్గా కనిపించకపోయేసరికి అతందే అయి ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ 5వ విగ్రహంగా తను మహారటి త్రణకైరో కుమార్తెగా తను చిత్రించుకుంది. 6వది కుమార అక్కుశ్రీ, 7వది కుమార శాతవాహన. ఈ విధంగా అనేక విగ్రహాల్ని, ప్రతిమల్ని ఆ యొక్క నానేఘాట్ అనే ప్రాంతంలో శాసనానికి సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం, మనం ఇదివరకే చెప్పుకున్నట్టు ఇది ఏంటి అంటే ఒక నౌకాశ్రయ ప్రాంతం. అంటే ఒక వాణిజ్య కేంద్రానికి, నౌకాశ్రయం కాదు కానీ ఒక వాణిజ్య కేంద్రానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క నానేఘాట్ అనే ప్రాంతంలో ఇటువంటి ప్రతిమలు, ఆ తర్వాత తను చెక్కించినటువంటి శాసనము లభించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 7గురి లిస్టులలో చూసినట్లయితే చాలా స్పష్టంగా కృష్ణుని యొక్క విగ్రహము కనిపించలేదు. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చారు అంటే మొదటి శాతకర్ణి యొక్క తండ్రి ఖచ్చితంగా శ్రీముఖుడై ఉన్నారు. అతని తర్వాత వచ్చినటువంటి కృష్ణుడు శ్రీముఖుని యొక్క సహోదరుడై ఉండొచ్చు అనే భావనకి రావటం జరిగింది. ఈ విధంగా అది పురాణాలు అయితే ఏమని చెప్తాయి అంటే శ్రీముఖుడి తర్వాత వచ్చినటువంటి కృష్ణుడు అని చెప్తాయి. మేబీ అది కరెక్టే కావచ్చు. కానీ ఈ యొక్క శాసనం ప్రకారం చూసినట్లయితే మొదటి పేరు ఖచ్చితంగా శ్రీముఖుడిది ఉంది. రెండవ ప్రతిమ ఎవరిది ఉంది అంటే నాగానికది మొదటి శాతకర్ణిదే ఉంది. మధ్యలో కృష్ణుడిది లేకపోవడం బట్టి ఈ యొక్క వంశానికి సంబంధించిన అంటే కేవలం శ్రీముఖుడి యొక్క సహోదరుడే అన్నట్టు నిర్ధారణకి రావటం జరిగింది. ఇంకొక విషయం మనం గమనించాలి ఏంటి అంటే శాతకర్ణి కాలంలో విడుదల చేసినటువంటి నాణెం గురించి. ఈ యొక్క నాణెంలో ఎక్కడ ఏ నాణెం చూసినా ఇది వరకు కేవలము ఒక రాజు పేరు ఉండటమే గొప్ప. అలాంటిది ఆ యొక్క నాణెం పైన తన భర్తతో పాటు సమానంగా ఆ నాణెం పైన తన పేరు ఉండటం అనేది అప్పుడు ఆ కాలంలో స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అదేవిధంగా
ఈ యొక్క నాగానిక తన యొక్క భర్తతో కలిసి పరిపాలన వ్యవహారాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు అనే విషయము మనకి అర్థమవుతుంది. ఇంకొకటి తను ఈ యొక్క నాణెం పైన లేకపోతే తన యొక్క వేసినటువంటి శాసనం పైన మహారటి త్రణకైరో అని చెప్పేసి తన యొక్క వంశం నామం గురించి, అందులో తన యొక్క తండ్రి గురించి అక్కడ ప్రస్తావించడాన్ని చూసినట్లయితే ఈమె ఒక మంచి రాజవంశానికి సంబంధించినటువంటి స్త్రీగా చెప్పొచ్చు. ఇది తను వేసినటువంటి నాణేల ప్రకారం, తన కాలంలో ఉన్నటువంటి విడుదల చేసినటువంటి శాసనం ప్రకారం తన యొక్క చరిత్రను మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క నాణ్యంలో తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని వివరించింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క నాణ్యం పైన కూడా తన యొక్క పేరుందని చెప్పుకున్నాం. దీన్ని బట్టి ఇంకా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఏంటి అంటే, తన భర్తతో పాటు కలిసి యజ్ఞయాగాల్లో తను పాల్గొన్నది అనే విషయం మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను చాలా యజ్ఞాల్ని చేశాడు. నేను తర్వాత నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇతను చేసిన యజ్ఞాలకి తను చాలా బిరుదులు ఇచ్చింది. అంటే తన యొక్క భర్త చాలా సమర్థుడని చెప్పేసి అతనికి అప్రహతి చక్ర, వీరుడు, శూర, దక్షిణ పదపతి అనే వాటి పేర్లతో తన యొక్క భర్తను తను వర్ణించడం జరిగింది. ఇది తను వేసినటువంటి నాణ్యం ద్వారా, శాసనం ద్వారా కొన్ని విషయాలు మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇతని కాలంలో ఉన్నటువంటి అతను చేసినటువంటి నాణేల ద్వారా ఇంకా కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. అవి ఏంటివంటే, మొదటి శాతకర్ణి అతను దాదాపు 20కి పైగా క్రతువుల్ని చేశాడు. అందులో 2 అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగము, ఇంకా కొన్ని యాగాలు చేస్తున్నట్టు మనకి అక్కడ కనిపిస్తుంది. అవి ఏంటివంటే అన్వరాంబనీయ, బగలాదాదాత్ర, గార్గతిరాత్ర, అప్టోర్యామేయ రోమ, నెక్స్ట్ సతీతిరాత్ర, అంగీ రసతిరత్న, చందౌమా పావని మీనాత్ర అనే యాగాల్ని అతను చేస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క రాజవంశంలో చూసినట్లయితే మొదటి వాళ్ళేమో జైన మతాన్ని పాటించారు. ఆ తర్వాత వైదిక వైపు అతను మళ్ళాడు శ్రీముఖుడు. అదేవిధంగా కృష్ణుడు పరిపాలన కాలంలో తను బౌద్ధమత ధర్మంలో పాటించాడు అన్నంతవరకు, మరి ఎంతవరకు చెప్పగలమో తెలియదు. కానీ అతను త్రవ్వించినటువంటి అతను వేయించినటువంటి నాసిక్ శాసనం, నాసిక్ గుహల్ని చూసినట్లయితే బౌద్ధ మతాన్ని అతను ప్రోత్సహించినట్టు మనకు కనబడతా ఉంది. అయితే నెక్స్ట్, మొదటి శాతకర్ణి కాలానికి వచ్చేసరికి అతను చేసినటువంటి ఈ యొక్క యాగాల్ని చూసినట్లయితే చాలా అతను బౌద్ధ ధర్మాన్ని కాకుండా, జైన మతాన్ని కాకుండా ఇతను కంప్లీట్గా వైదిక ధర్మాన్ని అతను పాటించాడు అనే విషయము అర్థమవుతుంది. అయితే ఈ యొక్క రాజసూయ యాగము అంటే ఏంటి అంటే, ఇది ఏంటి అంటే అప్పటి కాలంలో హరిశ్చంద్రుడు, రాముడు, ధర్మరాజు ఇంకా కొంతమంది దీన్ని చేసినట్టు పురాణాల ప్రకారం తెలుస్తుంది. అంటే ఈ యొక్క రాజసూయ యాగం ఏంటి అంటే, ఆరుల కాలంలో నుండి ఇటువంటి యాగాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క యాగం ద్వారా ఏంటి అంటే చాలా సాక్రిఫైజెస్, అంటే చాలా బలుల్ని వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, యజ్ఞయాగాల్ని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే వాళ్ళు కొన్ని డొనేషన్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా చాలా సంతోషంగా వాళ్ళు కొన్ని బలుల్ని ఇవ్వటం కాకుండా అనేక రకాలైనటువంటి నాణేల్ని, కర్షపణాల్ని వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారనమాట. అయితే అసలు దీన్ని చేయటం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, ఈ యొక్క రాజసూయ యాగం తన దగ్గర ఉన్నటువంటి బలం ఎంత ఉందో, ఓకే, తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేసేటట్టుగా, అంటే
ఎనీ కింగ్ హూ కన్సిడర్ హిమ్సెల్ఫ్ టు బి ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫిట్ టు బి ఎన్ ఎంపరర్ వుడ్ పర్ఫార్మ్ దిస్ రిచువల్. ఎవరైతే అంటే నేను చాలా బలంగా ఉన్నాను అని తనను తాను కనపరుచుకోవడానికి చేసేటటువంటి యాగమే రాజసూయ యాగం. అంటే తన యొక్క బల నిరూపణకు, తన యొక్క సామర్థ్యాన్ని ఇతరులకి కనపరిచే ఉద్దేశంతో ఈ యొక్క యాగాన్ని చేస్తూ ఉంటారు రాజులు. అదే రాజసూయ యాగం. ఈ యొక్క శాతవాహనులలో మొదటి శాసనాన్ని వేసిన వాళ్ళు కృష్ణుడైతే, ఈ విధంగా యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. నెక్స్ట్ అశ్వమేధ యాగం. ఈ యొక్క అశ్వమేధ యాగం ఏంటి అంటే, ఒక సంవత్సరంలో ఏం చేస్తారంటే గుర్రాన్ని, అంటే రాజుకు సంబంధించినటువంటి గుర్రాన్ని తన యొక్క శత్రు రాజ్యంలో అతను విడుదల చేస్తాడనమాట ఒక సంవత్సరం వరకు. ఏ శత్రువులు కూడా ఆ యొక్క గుర్రాన్ని లేకపోతే చంపకపోతే, ఆ గుర్రం తిరిగి మళ్ళీ క్షేమంగా రాజ్యానికి వచ్చింది అంటే మాత్రం చాలా గొప్పగా, అంటే రాజు యొక్క గుర్రాన్ని ఎంతవరకైతే పరిగెత్తించగలరో ఆ పరిగెత్తించినటువంటి ప్రాంతం అంతా ఎవరికి ఆధీనమైపోవాలి? రాజుకి ఆధీనమైపోవాలి. ఈ విధంగా క్షేమంగా వచ్చినటువంటి ఈ యొక్క అశ్వాన్ని లాస్ట్కు చివరిగా బలిని ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటి యాగమే అశ్వమేధ యాగం. ఇది కూడా ఒక రకంగా రాజు యొక్క తన యొక్క శక్తి సామర్థ్యాల్ని నిరూపించడం కొరకు, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి దళాన్ని నిరూపించడం కొరకు చేసేటటువంటి యజ్ఞయాగాలే. ఈ యొక్క యాగంలో అనేక మంది బ్రాహ్మణులకి దానాలు ఇవ్వటము, వస్త్రాలను ఇవ్వటము, గుర్రాలను, ఏనుగుల్ని దానం చేయటము. ఓకే, ఇదే సమయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని కర్షపణాలని విడుదల చేస్తారని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా కొన్ని నాణేల్ని విడుదల చేసే, అంటే 100లకు పైగా గుర్రాలు, ఆవుల్ని, అంటే 1000కు పైగా ఆవుల్ని ఈ యొక్క సమయంలో వాళ్ళు డొనేట్ చేస్తారనమాట. ఈ యాగాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎవరైతే ఈ యొక్క యాగాల్ని చేస్తారో వాళ్ళు చాలా గొప్ప రాజులు అనే విషయము మనము అర్థం చేసుకోవాలి. ఇటువంటి యాగాల్ని చేసినటువంటి వాళ్ళు మొదటి శాతకర్ణి. అయితే ఇతని యొక్క చరిత్రను తెలుసుకోవటానికి మనం ఇంకొక శాసనం ద్వారా మనం చూద్దాం. అదే అతిగుంప శాసనం. ఓకే, అతిగుంప శాసనం ప్రకారం ఏమని ఉంటుంది అంటే, అతిగుంప శాసనంలో అతను కన్నాబెన్న నదికి వచ్చి ముషిక నగరాన్ని నేను ధ్వంసం చేసేదందుకు వచ్చాను అని చెప్పేసి కారవేలుడు అతని యొక్క అతిగుంప శాసనంలో అతను వివరించడం జరుగుతుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క కారవేలుడు ఏ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు? ఈ యొక్క కళింగ అనే ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు కారవేలుడు. ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కారవేలుడు అతను ఏ ప్రాంతం పైనకి దండెత్తి వచ్చాడు? అతను కన్నాబెన్న అనే ప్రాంతం పైనకి, ఓకే, ముషిక నగరాన్ని నేను దండెత్తి వచ్చాను అని చెప్పేసి చెప్తారు. అయితే ఇది కొన్ని అర్థాల ప్రకారం ఇది ఒక రిషిక నగరం అని చెప్తూ వచ్చారు. అంటే మన యొక్క తెలంగాణ చరిత్రకారులు ఏమని చెప్తారు అంటే, ఇక్కడ అతను పేర్కొన్నటువంటి ఓకే ముషిక నగరం అనే ప్రాంతం ఏంటి అంటే కోటిలింగాల లేదా కొండాపూర్ అనే కొండాపూర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క శాసనంలో పేర్కొన్నటువంటి పితుండ నగరం అని దేని పేర్కొన్నారు అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గుంటుపల్లి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే కన్నాబెన్న నది ఉంది కదా, ఆ కన్నాబెన్న నది ఏమో వీళ్ళు ఏమని చెప్పారు అంటే కృష్ణా నది అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే నిజానికి ఈ యొక్క దండయాత్రలో ఏం జరుగుతుంది అంటే, కళింగ అంటే ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కారవేలుడు శాతకర్ణి సామ్రాజ్యం పైన దండెత్తాడు అంటే తెలంగాణ చరిత్రకారుల ప్రకారం. ఓకే, ఆ చరిత్రకారులు ఎవరు అంటే ఆర్ సుబ్రహ్మణ్యం, ఇంకా మనము అంతకుముందు చెప్పుకున్నటువంటి చరిత్రకారులు దామే రాజిరెడ్డి అనేవాళ్ళు.
వీళ్ళు ఏమని చెప్తారు అంటే, హతిగుంప శాసనంలో పేర్కొన్నటువంటి ముషిక నగరమే కొండాపూర్ లేదా తెలంగాణ ప్రాంతంలోని మిగతా ప్రాంతాలు కోటిలింగాలలాగా. పితుండ నగరం అంటే ఏంటి అంటే గుంటుపల్లి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి గుంటుపల్లి. కన్నాబెన్న నది అంటే కృష్ణా నది. అంటే వీళ్ళు చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, మొదటి శాతకర్ణి అనే అతను ఈ ప్రాంతాలని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే తెలంగాణ ఆంధ్రాను కలిపి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతం పైనే వాళ్ళు దండెత్తారు. కళింగ కారవేలుడు దండెత్తి వచ్చాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తను చతురంగ బలంతో వస్తాడనమాట. చతురంగ బలంతో వచ్చి దండెత్తడానికి వచ్చినప్పటికీ ఈ యొక్క దండయాత్రను మొదటి శాతకర్ణి చాలా ధీటుగా ఎదుర్కొన్నాడు. కాబట్టి కళింగ కారవేలుడు వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరి ప్రకారం? మన తెలంగాణ వాదులైనటువంటి చరిత్రకారుల ప్రకారం చెప్పబడతా ఉంది. అయితే ఇదే విషయాన్ని వివి మిరాషి ఏమని చెప్తాడు? నిజానికి శాతవాహనులు మహారాష్ట్రని పరిపాలన చేశారు, వెస్టర్న్ మహారాష్ట్రను విదర్భను పరిపాలన చేశారు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇతని ప్రకారం ఏంటి అంటే, అతను ఒక మాట చెప్తారు. నిజానికి ముషిక నగరం అంటున్నారు, అది సంస్కృత భాషలో ముసిక నగరం కాదు. నిజానికి దానికి ఉన్నటువంటి అర్థం అసిక నగరం. అసిక నగరం అంటే ఏంటి అంటే విదర్భ ప్రాంతం అని చెప్పేసి చెప్తారు. అయితే కన్నాబెన్న నది ఉంది కదా, ఆ కన్నాబెన్న నదిని ఏమని చెప్తాడు అంటే, ఆ దగ్గరలో దానికి సమీపంలో అంటే విదర్భ రాజధానిలో ఉన్నటువంటి పౌని అనే ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి నది వెన్గంగా. ఈ యొక్క వెన్గంగా ప్రాంతము అది అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకు అంటే అసిక అనే ప్రాంతం సంస్కృత భాషలో రసిక అనే ప్రాంతం అన్నమాట. తన యొక్క అంచనాల మేరకు అతను చెప్పిన విషయం ఏంటి అంటే, మొదటి శాతకర్ణి నిజానికి ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించట్లేడు. మొదటి శాతకర్ణి ఏ ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు? కంప్లీట్గా అతను మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మహారాష్ట్ర అంటే ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంతంలోనే శాతవాహనుల యొక్క పరిపాలన మొదలైంది అని చెప్పేసి అతను పేర్కొనడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ అతను మొదటి శాతకర్ణి తెలంగాణ ప్రాంతంని ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నా, కేవలం మహారాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నా, కళింగ కారవేలుడు తన యొక్క అతిగుంప శాసనంలో ఎటువంటి తన యొక్క విజయాన్ని పేర్కొనలేదు. కాబట్టి ఈ యొక్క విజయం ఖచ్చితంగా మొదటి శాతకర్ణినే వరించింది. ఓకే, ఈ విధంగా మొదటి శాతకర్ణి తన యొక్క పరిపాలన కాలంలో కళింగను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి అంటే ఒరిస్సాను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కారవేలుడి పైన విజయాన్ని సాధించాడు. కారవేలుడు ఏం మామూలుగా తన యొక్క సామ్రాజ్యం పైనకి దండెత్తి రాలే. తన యొక్క చతురంగ బలాన్ని తీసుకొని అతను దండెత్తి వచ్చాడనమాట. ఈ విధంగా అతను ఎటువంటి విజయాన్ని సాధించకుండానే తిరిగి తన యొక్క కళింగ ప్రాంతానికి అతను వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కళింగ కారవేలుడు కాందేశ్ అనే ప్రాంతం పైనకి దండెత్తుతాడు. ఆ కాందేశ్ అనే ప్రాంతము అప్పటికే మొదటి శాతకర్ణి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మహారాష్ట్రకి మధ్యప్రదేశ్కి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాందేశ్ ప్రాంతం. ఈ ప్రాంతంని కూడా అతను దండెత్తి వచ్చినప్పుడు మొదటి శాతకర్ణి చాలా ధీటుగా ఎదుర్కొన్నాడు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అతిగుంప శాసనంలో. అంటే అతిగుంప శాసనం ప్రకారంగా మొదటి శాతకర్ణి పైన కళింగ కారవేలుడు విజయాన్ని సాధించలేదు. ఆ విజయాన్ని సాధించిన వాళ్ళు ఎవరు? మొదటి శాతకర్ణియే. ఏ విధంగా నానగఢ్ శాసనంలో తన యొక్క భార్య అయినటువంటి నాగానిక పెట్టిన పేర్లు అప్రహతి చక్ర, వీర, శూర, దక్షిణ, పదపతి అనే పేర్లను చూసినట్లయితే అవి నిజంగానే సార్థకత ఉంది. ఈ యొక్క బిరుదులు కలిగి ఉన్నటువంటి శాతవాహన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. ఈ విధంగా తన యొక్క సామ్రాజ్యంలో చూసినట్లయితే అటు మధ్యప్రదేశ్ వరకు, ఇటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని దాదాపు
దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలని ఇతను జయించాడు. అందుకనే ఇతనికి బిరుదు ఏమొచ్చింది, దక్షిణ పదపతి అనే బిరుదు రావటం జరిగింది. అంటే దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా తన యొక్క సామ్రాజ్యంలోనికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. శాతవాహన సామ్రాజ్యంలో చాలా గొప్ప రాజు ఇతను. అయితే ఇతని గురించి ఏమని చెప్తారు ఇంకా కొంతమంది స్కాలర్స్ అంటే, ఇతని యొక్క పరిపాలనతోటే ఈ యొక్క వంశానికి శాతవాహన వంశంగా, అంటే ఇతని తర్వాత వచ్చినటువంటి పాలకులు ఇతని పేరును పెట్టుకోవడం అనేది చాలా గొప్పగా భావించారు. ఎందుకంటే చాలా పరాక్రమ కార్యాలు ఇతను చేశాడు కాబట్టి తన యొక్క పేర్లను పెట్టుకోవటం అనేది చాలా హుందాగా తర్వాత వచ్చిన వాళ్ళు భావించారు. ఇతని కాలం నుండే శాతవాహన సామ్రాజ్యం ఒక మంచి వైభవాన్ని కూడగట్టుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతని పేరుతోటే ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠిపుత్ర శాతకర్ణి, స్కంద శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, ఈ విధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దాదాపు శాతకర్ణి అనే పేరుతోటి వాళ్ళ యొక్క పరిపాలనను ప్రారంభించడం జరిగింది. ఇది మనము శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి రాజుల్ని, తొలి శాతవాహనులు, మలి శాతవాహనుల యొక్క చరిత్రనే మనం చదువుకుంటాం. మధ్యలో ఉన్నటువంటి రాజుల యొక్క చరిత్రకు అంతగా ఆధారాలు లేవు. అయితే ఈ యొక్క తొలి శాతవాహనుల కాలంలో చూసినట్లయితే మొదటి శాతకర్ణి అనేవాళ్ళు చాలా గొప్ప రాజు. ఇతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే, వారి తర్వాత వచ్చినటువంటి ఆధారాలు లేవు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, రెండో శాతకర్ణి గురించి పురాణాలు పేర్కొన్నాయి. రెండవ శాతకర్ణి ఇతను పురాణాల ప్రకారం 6వ రాజు. 56 సంవత్సరాలు ఇతను పరిపాలన చేశాడు. అయితే కొంతమంది పండితుల ప్రకారం ఇతని కాలంలో సాంచి స్తూపం పైన ఉన్నటువంటి శాసనం ఇతందే అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ఇతని కాలంలో చూసినట్లయితే ఇతడు శకుల్ని ఓడించాడు, మాల్వాని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజుల్ని ఓడించాడు. వీరిద్దరిని ఓడించేసి శాతవాహన సామ్రాజ్యాన్ని వింధ్య పర్వతాలకి, అంటే ఇంకా పై వరకు మధ్యప్రదేశ్ వరకు ఇతని యొక్క సామ్రాజ్యం అతను విస్తరింపజేశాడు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇతని తర్వాత వచ్చినటువంటి రాజుల్లో చూసినట్లయితే ఇంకా కొంతమంది రాజులు ఉన్నారు. వరుసగా లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కంద స్వాతి, మృగేంద్ర స్వాతికర్ణి, కుంతల శాతకర్ణి, స్వాతికర్ణి అనే 8 మంది రాజులు పరిపాలన చేశారు. అయితే వీరందరిలో అపీలకుడు అనే అతను తన యొక్క చరిత్ర పురాణాలు చెప్తా ఉన్నప్పటికీ దీన్ని బలపరిచింది రీసెంట్గా చాందా అనే ప్రాంతంలో దొరికినటువంటి ఇతని యొక్క రాగి నాణమే ఇతని యొక్క చరిత్రను బలపరిచింది. అప్పటి వరకు పురాణాల్లో మిగిలిపోయినటువంటి రాజు ఎప్పుడైతే ఈ యొక్క అతను విడుదల చేసినటువంటి రాగి నాణెం బయలుపరచబడిందో అప్పుడే తన యొక్క చరిత్ర వెలుగులోనికి వచ్చింది. అయితే పురాణాల్లో అపీలకుడు గురించి చూసినట్లయితే ఇతను 12 సంవత్సరాలు ఇతను పరిపాలన చేశాడు అనే విషయము అర్థమవుతా ఉంది. నెక్స్ట్ మొదటి పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం పైన శక పల్హవులు దాడి చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే వాయువ్య భారతదేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఇండో గ్రీకులని, శకులు, పల్హవులని చాలామంది ఆ యొక్క ప్రాంతం పైన దండెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాయువ్య భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల వల్ల ఇతని యొక్క అధికారాన్ని, అంటే మొదటి పులోమావి యొక్క అధికారానికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి అన్నమాట. అయితే
ఇతని యొక్క అధికారానికి అంతగా ఆటంకపరిచినటువంటి వాళ్ళు ఎవరు అంటే శకులు, పలహవులు అనేవాళ్ళు. అయితే వీళ్ళ యొక్క ప్రయత్నాలన్నిటినీ అతను విఫలం చేయించినప్పటికీ మొదటి పులోమావి తర్వాత శకరాజు అనే అతను, నహపానుడు అనే అతను శాతవాహన సామ్రాజ్యం పైన దండెత్తి మహారాష్ట్ర వరకు విస్తరించబడినటువంటి ఈ యొక్క శాతవాహన సామ్రాజ్యాన్ని పూర్తిగా వశపరుచుకొని మహాక్షాత్రాప అనే బిరుదును ధరించి ఓకే ఇతని చేతుల్లో ఓడిపోయినటువంటి సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి శాతకర్ణి వాళ్ళను పూర్తిగా ఓడించేసి ఆ ప్రాంతాన్ని చాలా కాలం వరకు అతను పరిపాలన చేశారు. అయితే ఇతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళే మళ్ళీ మనకి ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే 17వ రాజు అలుడి గురించి మళ్ళీ మొదలవుతుంది. మనము అలుడి గురించి నెక్స్ట్ క్లాస్లో విందాం. ఇది మనం ఈరోజు విన్నటువంటి శ్రీముఖుడు, నెక్స్ట్ కృష్ణ లేదా కృష్ణుడు, కన్హ, నెక్స్ట్ మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క సాంచి స్తూపం గురించిన విషయాలు మనము శాతవాహనుల కాలం నాటి కట్టడాల గురించి చెప్పుకునేటప్పుడు మనం వివరించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.